మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్యయుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్తయుండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను, ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు. నా వలె నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడెనా, అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడెనా, సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీయూ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ మేము పొందలేదు గాని నమ్మకమైన వాడవై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై యుంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగానుంటివా, వివాహము కోరవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకొనినను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా
ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయ్యి యుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురుగా గాని పెళ్లి అయినది భర్తను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలెనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును. అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసి కొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయనవసరము లేక యుండి అతడు స్థిరచిత్తుడను తన ఇష్టప్రకారము జరపశక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినను ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు. పెళ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికియున్నంత కాలము బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమె కిష్టమైన వానిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయం. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.